సమాజంలో ఆయన ఉన్నత స్థానంలో ఉన్నట్టుగా ఎందుకు తిరుగుతున్నాడు? ఇది బాగా గుర్తుంచుకోండి. మన భారతదేశంలో ఒక సంప్రదాయం ఏంటి అంటే, ఇంకా మీరు చెప్పినట్టు గొప్పగా జీవస్వామి వారు సూర్యపేట వెళ్తున్నాము, ఇంకెట్ వెళ్తున్నాం, చాలి కాకపోతాం, లేదా వెంకయ్య కాకపోతాం, మన ఏదో కార్యక్రమం పెట్టిందని అంటారు. అది నిజంగా మనకు బాగానే విషయం. కానీ మీరు కనుక ఆ కార్యక్రమాన్ని కోల్పోతే విషయాలు కోల్పోతారు. అంటే మనం అడగకుండా ఇచ్చేవారు. తెలిసిన వాడు చెప్పకుండా ఉండలేడు. తెలిసిన వాడు చెప్పకుండా ఉండలేదు. మీ అందరూ తెలిసినారు. రహస్యాలు మీరు రాజలేదుగా పాపం. ఇంతవరకు మీరు తెలుసుగా. తెలిసిన వాడు చెప్పకుండా ఉండలేడు. ఎందుకు వాడు మహానుభావులు అంటే మనం అడగకుండానే మన ఇంటి దగ్గరికి వచ్చి, మన వాడకంలోకి వచ్చి, మన దేవాలయాల్లోకి వచ్చి, మన మధ్యలోకి వచ్చి వాళ్ళకున్న జ్ఞానాన్ని మొత్తం మనలో నింపడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి ఏం అవసరం లేదు. నీకు